ఒకతను తను చేస్తున్న పనిని చేస్తూనే పక్కన పెట్టి ఒక రోజు గంట 2 గంటలు తను రోజు ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు. చూసే వాళ్ళందరూ విచిత్రంగా ఉంది. అంటే రోజు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, నాకు ఒక మీటింగ్ జరుగుతుంది, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు అనమాట. అట్లా ఒక 3 to 4 years వెళ్తున్నాడు. వెళ్ళే క్రమంలో తనకు వచ్చిన మార్పులు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మమ్మీని ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తున్నాడు, ఫ్రెండ్స్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, తన మాట విధానం మారింది, మార్పు వచ్చింది. ప్లస్ తను చేసే విధానంలో మార్పు వచ్చింది. తను పని చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తున్నాడు, తను అన్ని చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కొంతమంది గమనించమోడు తనకు తెలియకుండా ఫాలో అవడం మొదలయ్యాడు. తను ఒక మీటింగ్ ప్లేస్కి వెళ్తున్నాడు. అక్కడ మొత్తం కూడా సత్సంగానే మీటింగ్ జరుగుతున్నాయి, అంటే మంచి విషయాలు నేర్పిస్తున్నారు. అక్కడ ఈ 2 నుంచి 3 సంవత్సరాలు ఏం జరిగింది అంటే, అతను రోజు వెళ్ళడం వల్ల తన మైండ్ సెట్ మారడం వల్ల తను చాలా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక ఋషిగా, యోగిగా, డబ్బులు సంపాదించే వ్యక్తిగా, అందరిని ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి మనం ఎవరి దగ్గర ఉండి ఏమి నేర్చుకుంటున్నాం ప్రతిరోజు అనే దాన్ని బట్టి మన లైఫ్ నిర్ణయించబడుతుంది తప్ప, మనము ఇప్పుడు ఉన్నట్టే ఉండి నేను మారను అనుకుంటే ఎప్పుడు నిర్ణయించబడదు. కాబట్టి మనం ఏది చేయాలనుకున్నా, మన లైఫ్ను మనం డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా మనము మారాలంటే మార్పు చెందుతున్న పీపుల్ మధ్యలోనే ఉండాలా, మారిన పీపుల్ మధ్యలో కాదు. మార్పు చెందుతున్న పీపుల్ తోటి మనం అసోసియేట్ అవ్వాలి, వాళ్ళతో వెళ్ళాలి. కాబట్టి మనము రెగ్యులర్గా అటువంటి వెళ్తే మనము అలాంటి స్థితిలోకి వెళ్తాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పే మీటింగ్లకు కానీ, నాలెడ్జ్ ఇచ్చే మీటింగ్లకు కానీ, నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ కానీ దూరంగా ఉండే ప్రయత్నం చేయకూడదు. ఇవి రోజు మనం చేయాల్సిన పనులు. ఇవి చేస్తే మన ఇంట్లో వాతావరణం మారుతుంది, ఈ ప్రపంచంలో వాతావరణం కూడా మారి మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా, రుచిగా పూజించే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మనీ పరంగా, ఆరోగ్యం పరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా అందరూ కూడా మనల్ని గౌరవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు తెలుసుంటే అటువంటి సత్సంగంలో మీరు చేరండి. అటువంటి రెగ్యులర్గా అంటే డైలీ బేసిస్లో వినండి, డైలీ బేసిస్లో చదవండి. అప్పుడే మన లైఫ్ మారుతుంది. కాబట్టి మీరు కనుక ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ఖచ్చితంగా మీరు అలాంటివి వింటూ ఉంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.